బీజేపీ పార్టీ ఆవిర్భావ వేడుకలకు సందర్భంగా బీజేపీ వీణవంక మండలం అధ్యక్షుడు బత్తిని నరేష్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యుల సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. దేశ భద్రత, రక్షణ విషయంలో రాజీ లేకుండా శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఈ దేశం కోసం, సమాజం కోసం 18 గంటలు నిర్విరామంగా కష్టపడుతూ దేశాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి సాయశక్తులు కష్టపడుతున్నారని తెలిపారు. అదేవిధంగా మహనీయుల స్ఫూర్తి తీసుకుని నాయకులు, కార్యకర్తలందరూ కష్టపడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి సమయత్తం చేస్తే ఖచ్చితంగా రానున్న వీణవంక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొన్ననే ఏప్రిల్ 6వ తారీఖు రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. పార్టీ స్థాపించి 40 సంవత్సరాల సందర్భంగా మరి రాష్ట్రంలో బీజేపీ ఉత్సవాలు చేయాలన్నట్టు ఒక కార్యాచరణతో మరి ఈరోజు మండలంలో మండల పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 3 రోజుల పాటు 10, 11, 12 3 రోజులలో గావ్ చల్ అభియాన్ పేరిట ప్రతి గ్రామంలో, అదే బస్తీలో సిటీలో అయితే బస్తీ చల్ అభియాన్ పేరిట సిటీలో ప్రతి కార్యకర్త 3 రోజుల పాటు వారు ఉండేటువంటి ప్రాంతంలో పార్టీ కోసం పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ యొక్క సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పులు పార్టీలో వీటిని విశ్లేషించడం, అదేవిధంగా ఈ దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర పైన ప్రజలకు తెలియజేయడం, ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి అనేక విషయాలను కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో 3 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా 1980 ఏప్రిల్ 6వ తారీఖు రోజు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, అదేవిధంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా అంత్యోదయ అనేటువంటి యొక్క సిద్ధాంతంతో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ మరి మా పార్టీ మూల సిద్ధాంతమే యొక్క నేషనల్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్ లాస్ట్. ప్రతి కార్యకర్తకు ఈ దేశం మొదలు, తర్వాతనే పార్టీ, తర్వాత తన యొక్క వ్యక్తిత్వం అనేటువంటి ఒక సిద్ధాంతంతో ఈ యొక్క పార్టీలో ప్రతి కార్యకర్త పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు 1980లో ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ 1984లో జరిగినటువంటి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో 2 పార్లమెంట్ స్థానాలు గెలవడం జరిగింది. అందులో ఒక పార్లమెంట్ స్థానం ఆనాడు హన్మకొండలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా మరి జంగారెడ్డి గారు మరి ఆనాడు గెలిచి ఈ ప్రాంతం మొట్టమొదటి ఎన్నికల్లోనే పార్లమెంట్ స్థానం గెలుచుకున్నటువంటి ప్రాంతం ఈరోజు గుర్తించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మరి ఆనాడు 2 సీట్లు వచ్చినప్పుడు దేశంలో ఉన్నట్టు అనేక మంది అవహేళనగా మాట్లాడారు. ఈ గ్రామంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించి పార్టీని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయాలనే ఉద్దేశంతో పార్టీ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. అదే కార్యక్రమాలను ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి అందరికీ సముచితంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఈటల రాజేందర్ గారు ఉన్న సమయంలో కూడా మనకి ఈ రోడ్లను శాంక్షన్ చేసిన సందర్భంలో కూడా ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే గతంలో కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ రోడ్ను నేను చేపిస్తా అనే ఉద్దేశంతో అప్పుడు మాట్లాడిన సందర్భం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆ పని కంప్లీట్ చేయక ఇప్పటికీ రోడ్డు అధ్వాన పరిస్థితిలో ఉండి ప్రయాణికులకు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని త్వరగా పూర్తి చేయాలి. లేకపోతే ఇదే కార్యక్రమంలో భాగంగా మేము దానిపై